because some of the students it is down. Teachers just to sit. You can give to those who don't have. See how it looks? Inside, outside? So, Krishna sir, he brought for you, not as a gift, but I brought him to give it as a gift. For 2-3 days it will be there in the office. Teachers can take and show the మీకు ఇస్తాము. మీరు ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అమ్మ నాన్నకి ఇచ్చి ఈ చేతి సంచి వాడమని చెప్పండి. ఇది సంచి పోయినప్పటికీ మళ్ళీ ఎలాంటి సంచి ఒకటి కుట్టించుకోవడమో కొనుక్కోవడమో చేసి కవర్లో వాడకుండా ప్రయత్నించాలి. ఓకేనా? పాత కవర్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఒకసారి ఆగరాను, ఒకసారి పట్టుకున్నాను. కృష్ణ నువ్వు కూడా పట్టుకోవాలి సార్ అలా. ఓకే అండి. Please come here. Sister Rosa. ఈరోజు విజయరాయ్ గ్రామంలో సెయింట్ మేరీ స్కూల్ నందు విజయరాయ్లో గత 3 నెలల నుండి ప్లాస్టిక్ మీద అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ స్కూల్ పిల్లలకి ఒక ప్లాస్టిక్ డబ్బా, ఒక హ్యాండిల్ కవర్, రీసైక్లింగ్ అయ్యే హ్యాండిల్ కవర్ ఒకటి అందించడం జరిగింది. గతంలో వారికి సింగిల్ యూజ్ ఇంట్లో వాడేసిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడిదక్క పారేయకుండా వాటిలో జమ చేసి తీసుకురమ్మని ఆ పిల్లలకి చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ పిల్లలందరూ కూడా తెచ్చిన ఆ ప్లాస్టిక్ కవర్లని, ప్లాస్టిక్ బాటిల్ ని తీసుకుని అదే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్వచ్ఛరథం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. బాటిల్స్ అన్ని కూడా స్వచ్ఛరథానికి అందించాము. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లన్నీ కూడా తీసుకుని ఈ పారిశుద్ధ కార్మికులకు, పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు అందించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. అదే విధంగా ఈ ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా గ్రామాన్ని శుభ్రంగా ఉంచే విధంగా ఈ అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము. అదే విధంగా గ్రామంలో మొక్కలు నాటడం కానీ, స్టీల్ బ్యాంక్ కానీ, మాదక ద్రవ్యాల పైన, విద్య యొక్క ప్రాముఖ్యత పైన ఇంటింటికి తిరుగుతూ గత 3 నెలల నుంచి మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ప్రజల యొక్క భాగస్వామ్యంతో గ్రామం శుభ్రంగా ఉండాలి, గ్రామం శుభ్రంగా ఉంటే దేశం శుభ్రంగా ఉంటుందనే కాన్సెప్ట్ ని మేము గ్రామంలో లెవెల్లో తీసుకువెళ్లే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా విశేషంగా స్పందన లభించింది. అదేవిధంగా ప్రతి వ్యాపార సముదాయాలకు కూడా ఒక ప్రత్యేకమైన డస్ట్బిన్ అందించడం జరిగింది. వారి ఆర్థిక సహాయంతో 150 రూపాయలు తీసుకుని వారికి ఆ డస్ట్బిన్ అందించాము. అదేవిధంగా స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలు, చర్చిలు, దేవాలయాలు ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ లో ఉచితంగానే ఈ ప్లాస్టిక్ డస్ట్బిన్లు అందించడం జరుగుతుంది. విజయరాయ్ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ లో కూడా, గ్రామాల్లోని స్కూల్స్ కూడా ఈ డస్ట్బిన్లు అందించడం జరుగుతుంది.
మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా బ్యాన్ చేయాలి. ఆ విధంగా ప్రజలకి అవగాహన ముందు కల్పించి తర్వాత ఈ బ్యాన్ వైపు ప్రభుత్వాలు అడుగులు వేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశము. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మా గ్రామంలో గ్రామ ప్రజలు అందరం కలిసి గ్రామంలో ప్రతి ఒక్కరికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి ఒక గుడ్డ సంచి, ఒక మొక్కని పాతే విధంగా ఒక మొక్కని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామంలో ప్లాస్టిక్ మీద అవేర్నెస్ తీసుకొస్తూ గత 3 నెలలుగా గ్రామ ప్రజల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. మార్పు అవసరం, ప్లాస్టిక్ అనర్థం తెలియడం ప్రతి ఒక్కరికి ముఖ్యమైన విషయం కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి దీన్ని సహకరించిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బోన్ సత్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ కార్యక్రమం ఇవాళ బాగా జరిగింది. జంతువులు ప్లాస్టిక్ తినడం వల్ల జంతువులకి బాగోదు, అలాగే మనుషులకు కూడా క్యాన్సర్ వచ్చింది ప్లాస్టిక్ వల్ల. పర్యావరణాన్ని ప్లాస్టిక్ నాశనం చేసిద్ది. పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. ప్లాస్టిక్ వద్దు, పర్యావరణం ముద్దు. నా పేరు నాగవైష్ణవి. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. దీని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ప్లాస్టిక్ వాడడం చాలా తగ్గియాలి. ప్లాస్టిక్ వాడడం వల్ల పంటలు సరిగ్గా పండవు. ఎందుకంటే ఆ భూమిలోకి వెళ్ళిపోయి పంటలు సరిగ్గా పండకపోవడం, అవి చనిపోవడం జరుగుతూ ఉంటాయి. మనం అందరం ప్లాస్టిక్ ని వాడకుండా అవాయిడ్ చేసేయాలి.